ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజు చాలా మంది మిత్రులు మీ వ్యవసాయ కేంద్రం భోజనానికి రావాలంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలా, డబ్బులు ఎంత కట్టాలి, మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు చాలా మంది మిత్రులు అడుగుతున్నారు. అతిథి దేవో భవ, అతిథి భగవంతుడితో సమానం అని నేను నమ్మి పనిచేస్తున్నానండి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి డబ్బులు తీసుకునే పరిస్థితి నేను ఇంకా రాలేదు. అంత దిగజారే మనిషిని కూడా కాదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, చాలా మంది ప్రకృతి వ్యవసాయం చేస్తూ కొంతమంది భోజనాలు ఏర్పాటు చేసి చేస్తున్నారు, కానీ నాకు ఆలోచన లేదండి. నేను నా వ్యవసాయ క్షేత్రానికి ఎప్పుడు వచ్చినా నేను ఒకటే కోరుకుంటాను, నేను ఉన్నప్పుడు రండి, నేను మీకు సమయం ఇస్తాను, మన భావాలు అందరం కూడా కూర్చుని పంచుకుందాం, మనందరం కలిసి మన వ్యవసాయ క్షేత్రం భోజనం చేద్దాం అని ఆలోచన తప్పండి. నేను ఎప్పుడు కూడా నా దగ్గరికి చాలా మంది వచ్చారండి. రోజుకి 10 మంది, 5, 15 మంది, 20 మంది, సరే 25 మంది కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆహారం విషయంలో అతిథి భగవంతుడితో సమానం. చాలా మంది మిత్రులు ఏం మాట్లాడారంటే, మీ దగ్గరికి వస్తే పండగ వాతావరణం ఉంటుంది, నిజంగా ఇది జీవితం మర్చిపోలేము, చెట్టు కింద కూర్చుని కట్టెల పైన వంట చేసి మన ఆత్మీయులు అందరి మధ్యన తింటూ ఉంటే ఎంత సంతోషం అంటే, అది సంతోషంగా మాటలు రావట్లేదని మాట్లాడుతూ